మా పిల్లలు. నేను ఆ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను మీ అందరికీ మోటివేట్ చేయమని చెప్పి రమేష్ పిలిచినాడు సార్. ఇందాక రామకృష్ణ సార్, తర్వాత ఇంకో హెచ్డబ్ల్యూ సార్, మేడం చాలా ఇన్స్పిరేషన్. మీరందరినీ కలవడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ అద్భుతమైన మోటివేషన్ మీ అందరూ తీసుకోండి, వీటిని సీరియస్గా తీసుకోండి. ఒకసారి మీ తల్లిదండ్రుల గురించి, మీ కుటుంబ పరిస్థితుల గురించి, మన వచ్చిన రీజన్ ఏంటి, మనం వచ్చి చేస్తున్న పని ఏంటి అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. ఈరోజు మేము చెప్పినప్పుడు మీరు సడన్గా బూస్టప్ అయిపోయి ఈరోజు నుంచి మేము మారిపోవాలా, మంచిగా ఉండాలా, జీవితంలో పైకి రావాలని ఈరోజు అనుకుని మళ్ళీ రేపటికి మర్చిపోవాలి. ఒక టార్గెట్, ఒక పర్టికులర్ టార్గెట్ పెట్టుకోవాలా, ఆ టార్గెట్ కొరకే బతకాలి. ఆ టార్గెట్ సక్సెస్ అయ్యే వరకు మనం మన జర్నీ సీరియస్గా కాన్స్టెంట్గా వర్క్ చేయాలి. సక్సెస్ ఫెయిల్యూర్ రెండు ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్లో సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. మామూలుగా పగలు రాత్రి ఎలాగో, ఆనందము బాధ ఎలాగో, లాభము నష్టం ఎలాగో, సక్సెస్ ఫెయిల్యూర్ అలానే ఉంటాయి. కానీ సక్సెస్ వచ్చినప్పుడు ఆనందపడిపోరాదు, ఫెయిల్ అయితే బాధపడిపోరాదు, ఈక్వల్గా తీసుకోవాలా. ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయాలి, అంతేగాని ఫెయిల్ అయిపోయినని చెప్పి ఆగిపోరాదు. ఈ విషయం గమనించాలా. సక్సెస్కి ఫెయిల్యూర్కి కీ తాళం చెవి మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే మిమ్మల్ని మీరు నమ్మాలా. నేను ఏదైనా చేయగలను, నా వల్ల ఏదైనా అవుతుంది. అందరూ చేయగలుగుతున్నప్పుడు నేను ఎందుకు చేయలేదు, ఈ కైండ్ ఆఫ్ థాట్ ఒకటి ఉండాలి. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటే సరిపోదు. దీంతో పాటు కన్సిస్టెంట్లీ పర్ఫార్మింగ్ చేసే నేచర్ ఒకటి ఉండాలి మనకి. అంటే ఎల్లప్పుడూ పని చేసేటటువంటి తత్వం, హార్డ్ వర్కింగ్ నేచర్ ఒకటి ఉండాలి.